ఉమ్మడి మెదక్ జిల్లాలోని నియోజకవర్గం నారాయణఖేడ్ జహీరాబాద్ లోక్సభ పరిధిలో రాజకీయంగా ప్రభావవంతమైన స్థానం. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి పటోళ్ల కృష్ణారెడ్డి విజయం సాధించారు. మహారెడ్డి భూపాల్ రెడ్డిపై 14,746 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక 2016 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్ రెడ్డి గెలిచారు. పటోళ్ల సంజీవరెడ్డిపై 53,625 ఓట్ల భారీ మెజార్టీతో జెండా ఎగరవేశారు. అదేవిధంగా 2018లో మహారెడ్డి భూపాల్ రెడ్డి వరుసగా రెండోసారి విజయం సాధించారు. సురేష్ షెట్కర్ పై 58,508 ఓట్ల రికార్డు మెజార్టీతో గెలుపును కైవసం చేసుకున్నారు. ఇక 2023లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ పటోళ్ల సంజీవరెడ్డి గెలుపొందడం జరిగింది. మహారెడ్డి భూపాల్ రెడ్డిపై 6,547 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగరవేశారు. పటోళ్ల కుటుంబం భూపాల్ రెడ్డి మధ్య ప్రధాన రాజకీయ పోరు కనబడుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు కలిగిన నియోజకవర్గం నారాయణఖేడ్. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా పేరొందిన ఈ నియోజకవర్గం తర్వాత బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని చూసింది. అయితే 2023 ఎన్నికల్లో డాక్టర్ పటోళ్ల సంజీవరెడ్డి విజయంతో కాంగ్రెస్ మరోసారి ఇక్కడ పట్టు సాధించింది. తన తండ్రి దివంగత నేత పటోళ్ల కృష్ణారెడ్డి రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ సంజీవరెడ్డి గ్రామీణ ప్రజలతో అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. ఒకవైపు రైతు వర్గాల్లో మద్దతు, కాంగ్రెస్ ప్రభుత్వ అడ్వాంటేజ్ ఆయనకు బలంగా కనిపిస్తుండగా, మరోవైపు సాగునీటి సమస్యలు, ఉపాధి కొరత, గ్రామీణ అభివృద్ధిపై పెరుగుతున్న అంచనాలు ఆయన ముందున్న ప్రధాన సవాళ్లుగా మారుతున్నాయి. మరి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి రాజకీయ బలం, బలహీనతలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక రాజకీయ బలాలు చూస్తే పటోళ్ల కుటుంబ రాజకీయ వారసత్వం. నారాయణఖేడ్లో పటోళ్ల కుటుంబానికి దశాబ్దాలుగా రాజకీయ గుర్తింపు ఉంది. దివంగత పటోళ్ల కృష్ణారెడ్డి ప్రజల్లో సంపాదించిన విశ్వాసం, అనుబంధం ఇప్పటికీ కుటుంబానికి రాజకీయంగా బలంగా నిలుస్తోంది. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్న నాయకుడిగా సంజీవరెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గ్రామీణ స్థాయిలో బలమైన ప్రజా అనుబంధం. నియోజకవర్గంలోని గ్రామాలు, రైతు కుటుంబాలు, స్థానిక వర్గాలతో సంజీవరెడ్డికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ప్రజల మధ్య తిరుగుతూ సమస్యలు తెలుసుకోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత ఇమేజ్ పెరిగింది. రైతు సమస్యలపై స్పందించే నాయకుడిగా గుర్తింపు. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన నారాయణఖేడ్లో రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న నాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు. సాగునీరు, పంటల మద్దతు ధరలు, మార్కెట్ సమస్యలపై తరచూ స్పందించడం ఆయనకు రాజకీయంగా కలిసొస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ అడ్వాంటేజ్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులు, సంక్షేమ పథకాల అమల్లో ఎమ్మెల్యేగా ఆయనకు రాజకీయంగా అదనపు బలం లభిస్తోంది. సామాజిక వర్గాల సమీకరణలో పట్టు. లంబాడ, మున్నూరు కాపు, దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలతో సమన్వయం పెంచుకుంటూ అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది భవిష్యత్ రాజకీయాలకు కూడా ఆయనకు బలంగా మారే అవకాశం కూడా ఉంది.